పిల్లలకు యవనస్తుల కూడికలో మమ్మల్ని నిలిపిన విధానానికై కృతజ్ఞతలు. వాక్యాన్ని పరిశీలిస్తున్నటువంటి మీ పిల్లలందరికీ కూడా సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించండి. అలాగే వాక్యం పైన ఏకాగ్రతను, దృష్టిని, పరిశీలన చేసేటువంటి మంచి మనసును, అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండగలటకు కృప చూపించండి. వాక్యాన్ని వివరించబోతున్న నాకును మీ ఆత్మ సహాయతను అనుగ్రహించి జరిగిస్తున్నటువంటి కార్యం అంతటిని బట్టి మీరు మాత్రమే మహిమ పొందుతారని కోరుకుంటూ ఈ ప్రార్థన మనవులు ప్రభువైన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడి వచ్చినటువంటి మరి సహోదరులందరికీ, పెద్దలకును, నాతోటి జతపని వారందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు వందనాలు. ఈరోజు ఒక చక్కటి అంశం గురించి మనం మాట్లాడాలనుకున్నాము. ఆల్రెడీ మీకు మరి వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. ఏంటంటే, పాపిని ఆజ్ఞ చంపుతుందా లేదా పాపమే చంపుతుందా, దేవుడే చంపుతున్నాడా? ఈ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కనుక 3 అంశాలని మీరేమి గాబరపడనక్కర్లేదు. ఒకే ఒక రెఫరెన్స్లో కూడా తెగ్గొట్టొచ్చు, దీన్ని ఒకే రెఫరెన్స్లో తెగ్గొట్టొచ్చు. కానీ కాకపోతే అర్థం కావాలంటే ఏం కావాలంటే వివరణ కావాలి. ఆ వివరణ మాత్రమే మనం ఎక్కువ చెప్పుకుంటాము. అయితే కింద మరొకటి మనం మాట్లాడుకున్నాం, ప్రశ్నగా నిద్రించిన వివాదం. ప్రశ్నగా నిద్రించిన వివాదం అంటే ఏంటంటే కరోనా గురించి. అది ప్రశ్నగా నిద్రించింది అని నేను అనుకుంటున్నాను. అలా ప్రశ్నగా నిద్రించినటువంటి ఆ ప్రశ్నకి మనం ఏం చేస్తున్నామంటే సమాధానాన్ని, నిజాన్ని తెలుసుకోబోతున్నాము. కనుక దయచేసి మీరందరూ కూడా ఈ అంశాన్ని దృష్టి పెట్టి ఉంటే, దీంట్లో ఈ అంశంలో మనం ఏమనుకున్నామంటే దేవుని యొక్క మరొక మనసు ఏంటో అర్థమవుతుంది. దేవునికి ఒక మనసు ఉంది. ఆ మనసు మరొకటి ఏంటో ఆ మనసు తెలుసుకొని ఈరోజు క్షుణ్ణంగా సంగతులన్నీ కూడా పరిశీలన చేద్దాము. ఒక్కసారి మీకు అందరికీ గమనించండి, పాపిని ఆజ్ఞ చంపుతుందా, పాపమే చంపుతుందా, దేవుడే చంపుతాడా అన్నది బాగా పరిశీలన చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఫస్ట్ ఒక వాక్యం చూసుకుందాం. ఒక వాక్యం చూసుకుంటే, ఒక వాక్యం ఏమంటుందంటే రోమీయులకు రాసిన పత్రిక, ఒక వాక్యం ఏమంటుందయ్యా అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమా 6వ అధ్యాయం ఈ వచనం ఏమంటుందంటే 6వ అధ్యాయం 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకంటే, పాపం వలనే మరణం వస్తుంది అన్నట్టు అర్థమవుతుంది ఇక్కడ. మరి మనం ఏమని పెట్టుకున్నాము, ఒక పాపిని చంపాలంటే పాపమే చేయాలా, లేదంటే ఆజ్ఞ ఏమన్నా చంపుతుందా, దేవుడు ఏమన్నా చంపుతున్నాడంటే ఒకటి మనకు బయటకు వచ్చింది. ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తిని చంపాలంటే, ఒక వ్యక్తిని నాశనం కావాలంటే, ఒకనికి మరణం రావాలంటే దానికి కారణం ఏమని చెప్తుంది ఇక్కడ, పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. అంటే పాపం కూడా చంపుతుందంట అని వాక్యం చెప్తుంది. మరొకటి చూద్దాము, నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. నహూము గ్రంథము 1:14. అక్కడ ఒక మాట ఉంటుందన్న, పనికి మాలిన వానికి అనే మాట ఉంటుంది. అక్కడ నుంచి చదవండి. అదే దాంట్లో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాటనే, అది దేవుని మాటనే. ప్రవక్త మాట్లాడుతున్నాడు అంటే అది దేవుని మాటనే. నేను ఏమంటున్నాడు దేవుడు, నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఇది ఎవరు బాధ, ఎవరి యొక్క పెయిన్ అంటే దేవుని పెయిన్. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడంట, నేనే నిన్ను చంపేస్తున్నా అంటున్నాడు. అక్కడనేమో పాపం చంపుతుంది అని అన్నాడు, ఇక్కడేమో ఎవరు చంపుతున్నాడు, నేనే చంపేస్తున్నా నిన్నే అంటున్నాడు. మరొక చోట ఏముందో తెలుసా, ఏముందో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39. యోహాను సువార్త 5:39. యోహాను సువార్త 5:39. చాలు. లేఖనముల యందు, లేఖనాలంటే ఏంటివి, మాటలు, ఆజ్ఞలు. బైబుల్ అంతా ఆజ్ఞ. బైబుల్ అంతా కూడా ఆజ్ఞ రూపకంగా ఇచ్చినటువంటి మాటలు. ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, అదే ఆజ్ఞ. లేఖనాలు అంటే అర్థమైంది, లేఖనాల్లో ఉండేటివే ఆజ్ఞలు, లేదంటే దేవుని మాటలు. అంటే ఏమన్నాడు, ఇవి దీని ప్రకారంగా నడుచుకుంటే నీవు నిత్య జీవము, నడుచుకోకపోతే ఏమన్నమాట
నిత్య నరకము. దేని ప్రకారం నడుచుకోకపోతే ఇచ్చిన మాట ప్రకారంగా. అంటే మాట మీరితే మరణము అని అర్థం చేసుకోవాలి. మాట మీరితే మరణం అన్న సంగతి అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మాట చంపుతుందా? ఆజ్ఞ అంటే మరొకటి ఏమనుకోకండి, మాట అనుకోండి, వాక్యం అనుకోండి. ఆజ్ఞ అన్న, వాక్యము అన్న, మాట అన్న అది దేవుని నుండి వచ్చిందని అనుకోండి. ఇప్పుడు మాట అతిక్రమిస్తే మాట చంపుతుందా? లేదంటే పాపము చేస్తే పాపం చంపుతుందా? పాపం చేసినందుకు దేవుడు చంపుతున్నాడా? నేను నీకు సమాధి సిద్ధం చేస్తున్నప్పుడు దేవుడు చంపుతున్నట్టుంది. పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నప్పుడు పాపమే చంపుతున్నట్టు ఉంది. ఈ ఆజ్ఞ మీరితే మరణం వస్తుంది, లేదంటే నీకు నిత్య జీవం ఉండదు అన్నప్పుడు మాట ఏదో చంపుతున్నట్టుగా ఉంది, మాట కూడా ఏమో చంపుతున్నట్టుగా ఉంది. మరొక చోట ఏమంటాడంటే జీవ మరణములు దేని వశము కాదు, నాలుగవ వశం కూడా ఉంటుంది. నాలుగవ వశం కూడా ఉంటుంది. అంటే నాలుగు అంటే నాలుకలో ఉంటుందనే, మాటలో మరణం ఉంటుందని అర్థం. మాటలో మరణం ఉంటుందని. మరి ఇప్పుడు మూడిట్లో ఏది రైటు? దీని మూడిటిని ఎట్ట కలుపుకుంటే వాస్తవం అవుతుందో దాన్నే పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాము. మాట చంపుతుందా? పాపం చంపుతుందా? దేవుడు చంపుతాడా? వీటన్నిటిని కూడా ఒకే ఒక రెఫరెన్స్లో కూడా మనం తేల్చి చెప్పొచ్చు. కానీ నేను మీకు మాత్రం వివరణ ఇవ్వాలి. దానికంటే ముఖ్యంగా ఒకటి చూసుకుందాం. ఏంటంటే మాట ఎంత పవర్ఫుల్ అంటే, ఉట్టి మాటకి ఎంత పవర్ ఉంటుందంటే, ఆ మాట ఇచ్చిన వాడు తర్వాత మార్చుకుందామంటే కూడా కుదరని, అసలు కుదరదు. వాడు సచ్చన పోల తప్ప ఏం కాడు, మాటని మార్చకూడదు. అది బైబిల్లో మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మాట ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్కసారి దేవుడు మాట, అసలు ఎందుకు మనుషులే మాట ఇస్తే దాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చేంత వరకు తప్పిపోరు, అస్సలు మిస్ గారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఒకే ఒక సందర్భాలనే చూపిస్తాను, నేను ఎక్కువేం చూపెట్టను. బైబిల్లో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాట ఇచ్చిన తర్వాత మీకు తెలుసు, ఎఫ్తా తెలుసు కదా. ఎఫ్తా ఎవరికి మాట ఇస్తాడు? దేవునికి మాట ఇస్తా, నేను యుద్ధంలో గెలిచి వస్తే నా బిడ్డని నీకు ప్రతిష్ఠిస్తా అంటాడు. మాట ఇచ్చాడు కనుక తర్వాత ఏమైపోతుంది? చాలామంది అది బలి అనుకుంటున్నారు, కానీ అది పక్క పెట్టండి. ఆయన ఏమంటాడంటే, ఆ కూతురు ఏమంటుందంటే, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావు కదా, ఆ మాట చొప్పుననే నన్ను చేసే అంటది. అంటే మాట ఎంత పవర్ఫుల్ అంటే, నేను చంపేస్తాను అని మాట ఇచ్చేటం అనుకో, నేను నీ కొరకు చచ్చిపోతాను అని మాట ఇచ్చేటం అనుకో, ఖచ్చితంగా ఆ మాటని నేను ఏం చేస్తుందంటే చచ్చిపోయే స్థాయికి తీసుకెళ్తుంది. నీకు ఇష్టం లేకున్నా కూడా నువ్వు ఆ రోజు ఏం చేయాలంటే, మాట ఇచ్చావు కనుక ఆ మాట లెక్క ప్రకారంగానే చేయాలి. నువ్వే ఒక జడ్జి అనుకో, నువ్వు ఒక న్యాయమూర్తి అనుకో, నీ సొంత కొడుకే తప్పు చేసినాడు, కానీ రూల్ ఏముంది? ఆజ్ఞలు ఏమున్నాయి? రూల్స్ ఏమున్నాయి? ఎవడు తప్పు చేసినా శిక్ష వేయాలని ఉంది. ఇప్పుడు ఆ సిద్ధాంతం రాసింది నువ్వేనా? ఆ క్రమం నేర్పించింది నువ్వేనా? ఆ రూల్స్ పెట్టింది నువ్వేనా? ఇప్పుడు నీ కొడుకు తప్పు చేసినా కూడా నీకు మనసు ఉండినా లేకున్నా నువ్వేం చేయాలి? సంతకము పెట్టాల్సిందే. ఇప్పుడు చంపుతుంది నువ్వా, మాటనా? వాడు అతిక్రమించడం పాపం ఒకటైతే రూల్ ఏముంది? చేస్తే చంపేస్తా అనే రూల్ నోటింది. అంటే మాట చంపుతుంది, అతిక్రమించడం వల్ల పాపం అయ్యింది. ఆ రెండింటినీ చేసినాడు కనుక ఇప్పుడు ఆ శిక్ష విధించే వాడేవాడు? తండ్రి. అంటే ఆ శిక్ష ఈయనకి ఇష్టం లేకపోయినా కూడా వీడు ఏం చేయాలా? అంతే అన్నమాట. అంటే మాటలో ఏముంది అంటే మరణం ఉంది. ఆ మాటకు అంత పవర్ ఉంది. అతని ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఏం చేయాలి? కొడుకుని చంపాల్సిందే. ఇలాంటి సందర్భం ఒక చోట జరిగింది. ఎక్కడ జరిగింది అంటే దానియేలు గ్రంథం రండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము, 6వ వచనం ఫస్ట్ చదువుదాము. దానియేలు. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లా అన్నారు, రాజుకు దర్యావేశ్యు చిరంజీవై ఉందువుగాక, రాజుకు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుతో ఒక ఖండితమైన ఆజ్ఞ తీసుకొచ్చినారు. ఏమని? దాని శాసనముగా రాయించి యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుణ్ణి మానవుని యొద్దైనను
ఏ మనవి చేయకూడదు అన్నాడు. చాలు. అంటే ఏం రాయించినారు వీళ్ళు ఇప్పుడు? అంటే వీళ్ళు దుష్టులు. బాగా గమనించండి, వీళ్ళు ఎవరు? దుష్టులు. దుష్టుని సంబంధులు కనుక ఏం తెప్పించినారంటే ఫస్ట్ మనం రాజుతో ఆజ్ఞ పుట్టిద్దాం. ఆజ్ఞ అనేది ఎంత పవర్ఫుల్ అంటే తర్వాత రాజు మార్చుదామన్నా కూడా మారని అంత పవర్ఫుల్. కనుక ఫస్ట్ అయితే ఆజ్ఞ పుట్టిద్దాం. ఎందుకంటే మాటకు అంత పవర్ ఉంటుంది కనుక ఫస్ట్ ఆజ్ఞ రాపిద్దాం. ఎవరితోటి? ఆయనతోనే శాసనం పుట్టిద్దాము. ఆయన ఉంగరంతో ముద్ర కొడదాము. ఆ ముద్ర కొట్టిన తర్వాత ఈయనకి ఇష్టం లేకపోయినా కూడా తర్వాత సచ్చినట్టు చేయాలి కనుక ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏం సప్పుడు కాకుండా ఒక ఆజ్ఞని జారీ చేద్దాం. ఏం ఆజ్ఞ అంటే నీకు తప్ప మరొక దేవునికి మొక్కకూడదు అనే ఆజ్ఞ తీసుకొద్దాం. మరొక ఆజ్ఞని తీసుకొచ్చినామనుకో ఎట్టకేలకు దానియేలు ఏం చేస్తాడు? ప్రతి పూట ప్రార్థన చేయాల. ఆ దానియేలుని జైల్లో వేయాలని, దానియేలుని చంపేయాలని వీళ్ళు ఏం చేసినారంటే ఆజ్ఞని తీసుకొచ్చినారు. అది రాజుగారి చేతనే ముద్రించారు, రాజుగారి చేతనే ఆమోదం చేయించారు. ఇప్పుడు రాజు సరే నాకు తప్ప మరి ఎవరికి మొక్కకూడదని ఆజ్ఞ అయితే ఇచ్చినాడు. ఇప్పుడు దానియేలుకి అలవాటు కనుక ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. ఎవరికి మొక్కకూడదని నువ్వు ఆజ్ఞ ఇస్తే దానియేలు మొక్కేశాడు అని చెప్పేసి తీసుకొస్తే అప్పుడు ఏం చేస్తారు? తీసుకెళ్ళి బోన్లో వేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు రాజుకి మనసు వస్తుంది. రాజుకి ఏం మనసు వస్తుంది తెలుసా? కాపాడాలన్న మనసు వస్తుంది. ఏమంటాడు? ఇక నేనేం చేయలేను, నీవు సేవించుచున్న దేవుడే నిన్ను కాపాడాలన్న మనసు ఉన్నప్పటికీ కూడా రాజుకి ఈ రాజు ఇప్పుడు ఏం చేయలేడు. ఏముందన్నమాట దాని పైన, దాని వెనకాల ఏముందన్నమాట? ఆజ్ఞ, బలమైన ఆజ్ఞ ఉంది కనుక రాజు కూడా ఏమీ చేయలేడు. కానీ అదే రాజు మళ్ళీ దేన్ని అప్లై చేయాలా? శిక్ష అప్లై చేయాలా. ఆయన మీదకి వచ్చేటువంటి మరణం అప్లై చేయాల్సిందేది ఇతనే. ఆజ్ఞ అయితే అతిక్రమించాడు. ఆ ఆజ్ఞలో ఏముందంటే మరణం దాగి ఉంది. ఆ మరణాన్ని ఎవరు అప్లై చేయాలంటే ఈ రాజే. అందుకనే ఆయన ఉన్నటువంటి గుహ దగ్గరకు వచ్చేసి దానియేలు నిన్ను అనుకోలేదు, నువ్వే దొరికిపోతావు అనుకోలేదు, ఏది ఏమైనా నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించాలి, నేను రక్షిద్దామన్న కూడా నా చేతిలో, ఎందుకంటే ఆజ్ఞ అంత పవర్ఫుల్. ఎస్తేరు గ్రంథంలో అంటాడు, రాజు ఉంగరము చేత ముద్రించబడినటువంటి శాసనాన్ని మనుషుడు ఎవడు కూడా మార్చలేడు. అంటే మనుషులే కొన్నిటిని మార్చుకోలేకుండా అవసరమైతే సొంత వాళ్ళైనా కూడా ప్రాణాలు తీసేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ ఆజ్ఞలోనే ఏం పెట్టినాడంటే మరణం పెట్టినాడు, జీవం పెట్టినాడు. అందుకని అన్నాడు కదా, ఏమన్నాడు? లేఖనముల యందు మీకు నిత్య జీవము ఉంది అన్నాడు. పాటిస్తే నిత్య జీవం దాంట్లోనే ఉంది. ఇప్పుడు మాంత్రికుడి యొక్క ప్రాణం అంతా చిలకలో ఉందన్నట్టు ఒక సామెత బయట ఉండే. ఇంతకుముందు కాలంలో మాంత్రికుడి ప్రాణం దేంట్లో ఉందంట? చిలకలో ఉంది. ఇప్పుడు మనిషి యొక్క జీవనము, మనిషి యొక్క మరణము దేంట్లో దాగుంది? ఆజ్ఞలో దాగుంది. ఆజ్ఞ అతిక్రమిస్తేనే ఏమవుతుంది? పాపమవుతుంది. ఆ పాపమే ఏమి చేస్తుందంటే మరణము తీసుకొస్తుంది. ఆ మరణాన్ని అప్లై చేసే వాళ్ళు ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ఈ లెక్క మీద మీకు ఏం అర్థం కావాలంటే మొత్తం మీద దేవుడికి ఇష్టం లేకపోయినా కూడా ఆజ్ఞ అనేది ఒక జారీ చేసినాడు కనుక తెలుసు కదా, ఏమంటాడు? ఒక మాట అంటాడు, మీలో ఎవడు కూడా మరణం నొందుట నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తావు? ఫస్టే ఏం చేసినాం మనము? ఆజ్ఞ ఇచ్చినాము. ఆజ్ఞ నిన్ను చంపుతుంది తప్ప నేను చంపట్లేదురా అని చెప్పేసి అక్కడ బాధతో తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అంటే దేవుడు వద్దనుకున్న ఆజ్ఞ మీరిన తర్వాత అది పాపం అవుతుంది. ఆ పాపానికి వచ్చే జీతము మరణం అవుతుంది. ఆ మరణాన్ని అప్లై చేయాల్సిన వాడు ఎవడు? ఇప్పుడు దేవుడే. అంతే సింపుల్. అక్కడ ఆడు చేయాల్సినది మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి మరొకటి ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారు ఏ వ్యక్తి అయినా కూడా? ఒక మాట అది మీకు స్పష్టంగా తెలుసు కదా, ఏం మాట ఉందంటే ఆజ్ఞ అతిక్రమమే ఫస్ట్ ఆజ్ఞలో ఉంటుంది. ప్రాణమంతా ఆజ్ఞలో ఉంటుంది, జీవమంతా ఆజ్ఞలోనే ఉంటుంది. ప్రాణమంతా, మరణమంతా, మంచి అంతా, చెడంతా దేవుడిచ్చిన మాటలో ఉంటుంది. అందుకని ఏమంటాడంటే భక్తులతోటి ఒక మాట అంటాడు, మీరు నైవేద్యములు బలులు అర్పించుట కంటే నా మాట అదే శ్రేష్టం రా నాయన. దాంట్లోనే మరణం ఉంది, దాంట్లోనే జీవము దాగుంది. నేను చంపకూడదని అనుకుంటున్నాను కానీ నువ్వు అతిక్రమిస్తున్నావు. అతిక్రమించావు కనుక నేను పక్షపాతిని కాదు కదా, నేను అన్యాయస్తుని కాదు కదా. ఒక శాసనం నేను రాసిన తర్వాత ఆ శాసనం ప్రకారం నీకు శిక్ష వేయాల. నువ్వు నాకు ఇష్టడు అయినప్పటికీ, అది నీ తప్పు కాకపోయినప్పటికీ ఆ అతిక్రమం అనేది నీ మీద పడింది కనుక నాకు ఇష్టం లేకున్నా కూడా పైన నేను ఒక ఆజ్ఞ రాసినాను కనుక ఇప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమించావు కనుక పాపమైంది. పాపం అయింది కనుక దానివల్ల వచ్చే జీతము మరణమైంది. ఆ మరణము అప్లై చేసేది కూడా నేనే
అందుకని లాస్ట్కి ఏమన్నాడు, నేను నీకు సమాధిని సిద్ధపడి, లాస్ట్కి నేనే నీకేం చేయాలా, సంతకం పెట్టి వీని నరకానికి తీసుకెళ్ళాడని చెప్పి సంతకం చేయాలి. ఇష్టం లేకుండా కూడా ఎవడు దుష్టుడు సైతము మరణం నొందుట నాకేమైనా ఇష్టమా? ఏం చంపుతుంది ఇప్పుడు చెప్పండి మీరు బాగా. ఇప్పుడు బాగా మీరు ఆలోచన చేయాల. చంపేది ఒకటే, ఆజ్ఞ చంపుతుంది. ఆ ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టే దేవుడు కూడా ఏం చేయాల్సి వస్తుంది లాస్ట్కి, దానికి ఒప్పందం చేసుకున్నాడు కనుక, దానికి ఆయన కమాండ్ ఇచ్చాడు కనుక ఆ కమాండ్కి ఈయన కూడా ఏమైపోవాలా, సరెండర్ అయిపోవాలా. అందుకని ఏమన్నాడు తెలుసా, భక్తులతోటి ఎంత గొప్పగా మాట్లాడించినాడంటే మీరు చూస్తే అవాకైతారు. చూడండి ఒకసారి కొన్ని మాటలు ఏమన్నాడంటే, చూడండి ఒకసారి. కీర్తనలు 77:8 ఆయన కృప ఎన్నటికీ మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా. చాలు, ఆయన ఇచ్చిన మాట తప్పిపోతుందా అంటే అస్సలకి తప్పిపోదు అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత మరొక చోట ఏమంటాడంటే అదే కీర్తనలు 81:8 అదే కీర్తనలు 81:8 నా ప్రజలారా ఆలకించండి, నేను ఈ సంగతి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. తర్వాత అదే కీర్తనలు 95:7 ఇక్కడ ఏమన్నాడు, నా మాట వింటే నీకు ఎంత మేలంటే ఆ మాటలోనే జీవం ఉందిరా, ఆ మాటలోనే మరణం దాగుందిరా, నా మాట ఇనురా నువ్వు చెప్పేసి అంటున్నాడు. దాంట్లోనే మేలు దాగుంది, దాంట్లోనే కీడు కూడా ఉంది. నువ్వు అతిక్రమిస్తేవా కీడు వస్తుంది, దాన్ని పాటిస్తేవా ఏమొస్తుంది, మేలుంది, మాటలోనే మేలుంది అంటున్నాడు. ఇంకా 95:7 రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మోకరించదము. మీరు ఆయన మాటను, మాటలో ఉంది ప్రాణము, మాటలో ఉంది మరణము, మాటలోనే ఉంది జీవము. మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు అని చెప్తున్నాడు అండి. అంటే మాటలోనే దాగుంది ప్రతిది కూడా. ఆ మాట ఒక్కటి మీరేమనుకో, మాట అంటే ఏంది, ఆజ్ఞ. ఫస్ట్ ఆనే స్టెప్ తీసుకుంటుంది పాపము. ఆడ స్టెప్ తీసుకున్న పాపము మరణం వరకు పోతుంది. ఆ మరణం కాస్త ఎవరిని తడుతుంది పోయి, ఈడు మరణానికి పాత్రుడు, నువ్వు శిక్ష చేయాలని ఎవరిని కొడుతుంది పోయి, అది అక్కడ జరిగేదంతే. ఫస్ట్ ఆజ్ఞ రేపితే ఆ ఆజ్ఞ పోయి అతిక్రమాన్ని రేపుతుంది, అతిక్రమం పోయి ఏం చేస్తుందంటే పాపాన్ని రేపుతుంది, పాపం పోయి దేన్ని రేపుతుంది అంటే మరణాన్ని రేపుతుంది, మరణం పోయి ఎవరిని రేపుతుంది, అందుకనే ఉగ్రత వస్తుంది, అందుకని నీ మీద శిక్ష అమలవుతుంది. అందుకని ఈ భక్తులు ఏమంటారంటే మాటలోనే ఉంది మేలు, మాటలోనే ఉంది మేలు. అక్కడ కూడా యోహాను సువార్తలో ఏమన్నాడు, లేఖనముల యందే నిత్య జీవము. బైబిల్ కూడా చాలా మాటలు ఉన్నాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించిన మాట ఉంది. నీ వాక్యం ఎట్టయితే బ్రతికిస్తుందో అదే వాక్యం ఎట్టా చంపుతుందే లేదా. వాక్యము పాటిస్తే నీ వాక్యమే నన్ను బ్రతికించును, ఆ వాక్యాన్ని అతిక్రమిస్తే నీ వాక్యమే నన్ను చంపును. చంపుతుందో లేదో మరొక చోట ఒక వాక్యం స్పష్టంగా చెప్పినట్టు ఒకసారి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక చూడండి. అక్కడ రెండవ పేతురు పత్రిక 3:7, రెండవ పేతురు పత్రిక 3:7 అయితే ఇప్పుడున్న ఆకాశము ఈ భూమి భక్తిహీనుల తీర్పు నాశనమును బయలుపరచు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన అన్నట్టు చూడండి, అదే ఆజ్ఞ వలన, అదే మాట వలన, అదే ఆజ్ఞ వలన, అదే మాట వలన భద్రము చేయబడింది. ఒక్కసారి దాన్ని తీసినామనుకో అదే వాక్యం నిన్ను ఏం చేస్తుంది, చంపేస్తుంది. అదే వాక్యం భద్రపరుస్తుందంట, అదే వాక్యమే చంపుతుందంట. అంటే దీన్ని బట్టి నీకు అర్థం కావాలి ఏంటంటే మాటలో ఏముంది, జీవం ఉంది, మాటలోనే మరణం ఉంది. అందుకని అయ్యో మారండి, అయ్యో మారండి, అయ్యో మారండి అని చెప్పేసి భక్తులు కూడా ఎంత నెత్తినోరు కొట్టుకున్నారంటే మీరు బైబిల్లో చూస్తే ఒకసారి చూడండి. ఒకసారి చెప్తున్నాడు, చూద్దాం ఒక మాట. సమూయేలు గ్రంథము 15:8
22 మొదటి సమయాలు 15:22. గిల్గాగులలో నీ దేవుడైన యెహోవాకు బలి జనులు ఎడ్లలోను తీసుకొని వచ్చిరని చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన మాటలో దాన్ని వాడు గైకొనేలా యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు మాట వినుట శ్రేష్టం. దాంట్లోనే ఉంది, దాంట్లోనే జీవం ఉంది, దాంట్లోనే మరణం ఉందని చెప్తున్నాడు. అదే శ్రేష్టం అన్నాడు. అంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా ఉట్టిగా చంపుకోవట్లేదు, అనుకోలేదు, చంపాలని కూడా అనుకోవట్లేదు. ఇంతకుముందు నేను ఒక జడ్జి సందర్భం చెప్పినా చూడు, నువ్వే జడ్జి అయితే నీ కొడుకే తప్పు చేస్తే శాసనం ఉన్న తర్వాత నీకు ఎంత ప్రేమ ఉన్నా ఎట్లయితే చంపాలన్న ఆలోచన నీకు వస్తుందో, నువ్వు న్యాయవంతుడు, నువ్వు మనిషివయ్యి అంత గొప్పగా ఆలోచన చేసినప్పుడు దేవుడు పక్షపాతి కాదన్నాడు, నేను అన్యాయస్తుని కాదన్నాడు, నేను మనుషుల వల్ల అబద్ధమాడువాడను కాదన్నాడు, నేను మాట ఇస్తే నెరవేర్చే వరకు నేను అసలు దాన్ని వదిలిపెట్టనన్నాడు. ఇన్ని చెప్పిన దేవుడు ఈ పని చేస్తే నీకు మరణము, ఈ పని చేయకపోతే నీకు జీవం అని చెప్పినప్పుడు ఆ మాటలోనే ఏం చేసినాడు తెలుసా? మాటలోనే నిత్య జీవాన్ని పెట్టినాడు, మాటలోనే నిత్య నరకాన్ని కూడా దాచి ఉంచాడు. అందుకనే అపవాది వేసినటువంటి గొప్ప ప్లాన్ ఏందయ్యా ఇప్పుడంటే, దేవుడు వీళ్ళకి ఏం చేసినాడంటే ఒక శాసనం రాసినాడు, ఇట్లా బతకండి రా అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయనక్కర్లేదు, వీళ్ళని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేయాలంతే. ఏం చేయాలా? ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసినామనుకో, ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంది? మరణం అవుతుంది. ఆ మరణాన్ని విధించేవాడేవాడు? అంతే సింపుల్. ఈజీగా చంపేయచ్చు వీని వెళ్ళనని చెప్పేసి ఒట్టి ఆజ్ఞ కాడ అతిక్రమించేటట్టు చేసింది. అందుకని ఆదమ్మ వాళ్ళ కాడ ఏం చేసింది? ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసింది, ఆ నుంచి పారిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తారు ముందరికి? ఆజ్ఞ అతిక్రమం పాపం ఏంది కనుక, ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక ఆ మరణాన్ని అప్లై చేయడానికి దేవుడు ఏమైపోయాడు? చల్లపూట అక్కడికి వచ్చేసాడు. ఏం చేసినాడంటే అక్కడి నుంచి వాళ్ళని తొలివేసి గెంటేసినాడు. అంటే వాడు చేసిన ప్రయత్నం ఏందంటే, నేనేం చేయాలంటే వాక్యానికి బలమైనటువంటి వాక్యమే ఇప్పుడు మనకు ఆయుధము. అందుకని యేసుక్రీస్తు వారికి కూడా ఏం చెప్పింది? నీ గురించి పలానా చోట పలానా విధంగా రాయబడింది కదా, నువ్వు ఈ కొండ మీద నుంచి దుంకు అని తనకే ఆజ్ఞను చూపించింది, తనకే మాటను చూపించింది. వాడికి తెలుసు ఈ మాట మీరితే పాపం అవుతుంది, ఆ పాపానికి యేసుక్రీస్తు కూడా శిక్ష వస్తుంది. కనుక ఈ మాటలో ఏముంది? జీవం ఉంది, మరణం ఉంది. ఈ ఒక్క ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసి నిన్ను తప్పించుకుంటే ఆయన తండ్రే ఈయన దగ్గరకు వచ్చి, యేసు నేను చెప్పింది ఏది, నువ్వు చేసింది ఏది నాయన అని చెప్పేసి మెడబెట్టుకొని బయటికి గెంటేస్తాడన్న సంగతి వాడికి తెలుసు. కనుక ప్రతి చోట కూడా ఆజ్ఞని మీరిస్తాడు, వాడు పక్కకి వెళ్ళిపోతాడు. ప్రతి చోట ఆజ్ఞని మీరిస్తాడు, వాడు పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత చూసుకునేది ఎవరు? తర్వాత ఏం చూసుకుంటుంది? ఇంకా పాపము చేయు వారిని పాతాళము పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నోన్ని ఆ పాతాలను తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తుంది? దేవునికి అప్పచెప్తుంది. అంతే చూడు, సింపుల్. ఆడ ఏం జరగదు. వాడు ఒకటి చేస్తాడు, నువ్వు ఆజ్ఞ అతిక్రమించినట్టు చేస్తాడు. తర్వాత చచ్చినట్టు మీ నాయన నిన్ను చంపేస్తాడు. మీ నాన్నకి ఇష్టం లేకుండా కూడా చంపేలా. మీ నాన్న ఏమంటాడు? మళ్ళా మీ నాన్న మా నాయన ఒకటే. ఆ నాయన ఏమంటున్నాడు? నువ్వు చచ్చిపోవాలని నాకు ఇష్టం లేదురా, వాడు ఆజ్ఞ పెట్టినాడు రా, నేను ఆ ఆజ్ఞని వాడు బేస్ చేసుకున్నాడు రా, అందుకనే రా మిమ్మల్ని అతిక్రమించేటట్టు చేస్తున్నాడు, నా చేతనే మిమ్మల్ని పొడిచేటట్టు చేస్తున్నాడు. మీరెందుకు వినర్రా నాయన? మాటలోనే శ్రేష్టం ఉందిరా, ఆ మాటలోనే జీవం ఉందిరా, ఆ మాటలోనే నిత్య జీవం ఉందిరా, గదొక్కటి పాటించండి రా. ఆ మాట వలన ఏముంది? ఎట్టయితే నాశనం ఉందో అట్లే నిత్య జీవం కూడా ఉందని చెప్పేసి లేఖనముల యందు మీకు నిత్య జీవము ఉంది, అదే లేఖనముల యందు మీకు మరణం కూడా ఉంది అన్నాడు. అదే వాక్యం చేతనే ఈ భూప్రపంచం కూడా భద్రం చేయబడుతుంది. అదే వాక్యం చేతనే ఈ భూప్రపంచాన్ని కూడా ఒకరోజు నేను నాశనము చేయబోతున్నాను. మాటలోనే ఉంది. అయ్యో మీరు ఈ మాట వింటే ఎంత మేలు, ఎంత మేలు, దీంట్లోనే మేలుంది. నువ్వు అతిక్రమిస్తే దాంట్లోనే కీడుంది. నువ్వు అతిక్రమిస్తే అక్కడే కీడుంది, నువ్వు అతిక్రమించకుండా పాటిస్తే అక్కడే మేలుంది. అయ్యో మాట వినుట మేలు, మాట వినుట శ్రేష్టం అని చెప్పేసి మాట అన్నాడు. రోమా పత్రికలో చూడండి, పాపం దేన్ని బేస్ చేసుకొని బలంగా ఉన్నాడో చెప్తున్నాడు అక్కడ.
పాపానికి ఉన్న ధైర్యం ఏంటో చెప్తున్నాడు చూడండి. పాపానికి ఏం ధైర్యం అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక, పాపము ఇంత ధైర్యంగా ఎందుకుందంటే ఒకటంటే దానికి బేసు, దానికి ఏం బేస్ అంటే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనము. రోమా, పాపానికి ఇంత పొగరు ఎందుకంట, పాపానికి ఇంత గౌరవం ఎందుకంట, గర్వం ఎందుకంటే పాపానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపమే చెప్తుంది చూడండి అక్కడ. అయితే పాపము ఇక్కడ చూడండి, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని దాన్ని కారణంగా పెట్టుకుంది అనమాట. పాపము దేని కారణంగా పెట్టుకుంది? ఆజ్ఞని బేస్ చేసుకుంది. ఎందుకంటే ఆజ్ఞలోనే మరణం దాగుంది, జీవం దాగుంది. దీన్ని అతిక్రమించేటట్టు చేస్తే అది పాపం అవుతుంది. ఆ పాపానికి మరణం వస్తుంది. ఆ మరణాన్ని అప్లై చేసేవాడు దేవుడు అవుతాడు కనుక ఇక్కడ ఏమన్నాడు స్పష్టంగా మళ్ళీ, అయితే పాపము ఆజ్ఞను ఆధారం చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టిస్తుంది. చూడు, నా యందు పుట్టిస్తుంది. దేన్ని బేస్ చేసుకోనంట? పాపము వాడుకున్న బలమే అది, పాపానుకున్నటువంటి బలమే అది. దుష్టుడుకున్నటువంటి బలం ఏంటో కాదు. దుష్టుడుకున్న బలం ఏంటి? నీకెట్లయితే ఈ జీవవాక్యం ఖడ్గంలో నీకు పనిచేస్తుందో అపవాదికి కూడా ఇదే జీవవాక్యం ఎట్లా పనిచేస్తుంది? పాపము జయించడానికి వానికి ఆయుధము వాక్యమే. అందుకని అన్నాడు, ఏమన్నాడు? పాపానికి ఆధారము, పాపానికి బలము ఆజ్ఞే అంటున్నాడు ఇక్కడ. అదే దానికి జీవము, అదే దానికి బలం అంటున్నాడు. తర్వాత చదవన్నా. ధర్మశాస్త్రం లేనప్పుడు అంటే మాటలు లేనప్పుడు, ఆజ్ఞలు లేనప్పుడు ఏమి మృతం అంట? పాపం మృతం. దానికి జీవం లేదు, చచ్చిపోయింది అది. ఎప్పుడు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యము, ఆజ్ఞ, పదాజ్ఞలు, లేదంటే దేవుని మాటలు. ఆ మాటలు లేనప్పుడు పాపం ఏమైందంట? సచ్చిందాల్లో పడింది. ఎప్పుడైతే ఆజ్ఞ బయలుదేరిందో ఆటోమేటిక్గా పాపం కూడా ఏమైపోయింది? పైకి లేచి వచ్చింది. ఇప్పుడు నాకు జీవం దొరికింది, ఆజ్ఞలోనే నాకు జీవం దాగుందని చెప్పేసి ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి పరుగులు తీసింది. ఆటోమేటిక్గా పాపానికి ఏమొచ్చింది? జీవము వచ్చింది. తర్వాత ఇంకా చదవనా. రైట్. ఆజ్ఞ వచ్చినప్పుడు ఎవరికి ప్రాణం వచ్చిందంట? పాపానికి జీవం వచ్చిందంట. చూడండి, అప్పటి నుంచి ప్రారంభించింది ఇక ఎలా పడగొట్టాలో. చిన్న సింపుల్, ఒకే దగ్గర పడగొడతాడు. దాని తర్వాత మీ నాయన్నే మిమ్మల్ని చూసుకుంటాడు, నేనేం చేయనక్కర్లేదు. మీ డాడీ నీకు శిక్ష అమలు చేస్తాడు, నేనేం చేయనక్కర్లేదు. కనుక అపవాదికి, పాపానికి ఏంటయ్యా బలం అంటే ఇక్కడ రాయబడినటువంటి వాక్యమే వాడికి ఆయుధము. అదే ఆయుధంతో నేనేం చేయగలుగుతుంది అంటే చంపేయగలుగుతుంది. ఇంకా 13వ వచనం వరకు ఉంటుంది అదే. నేనైతే చనిపోతుని, జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడిందంట. చూడండి అక్కడ ఏమంటున్నాడు? జీవార్థమైన వాక్యమే ఏమై ఉందంట? తనకి మరణార్థమైందంట. అది జీవమే. ఎప్పుడు? జీవమే, వాక్యం జీవమే. ఎప్పుడు? పాటిస్తే జీవమే. అది జీవార్థమే నాకు పాటిస్తే. కానీ అతిక్రమిస్తే మరణార్థము. దాంట్లోనే వాడు పెట్టేసినాడు. దేవుడు కూడా మాంత్రికుడి ప్రాణం చిలుకలో పెట్టినట్టుగా నిత్య జీవము, నిత్య నరకము దేనిలో పెట్టినాడు? ఆజ్ఞలో పెట్టాడు. ఆ ఆజ్ఞ బయలుదేరినమ్మంటే పాపం ఎగేసుకొచ్చింది. పాపం ఎగేసుకొని వచ్చి మరణాన్ని తీసుకొచ్చింది. ఆ మరణమే నీకు నిత్య నరకానికి పంపించింది. తర్వాత ఇప్పుడు పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చు దాని చేత నన్ను చంపింది. చూడండి, అసలు నువ్వు చచ్చింది ఎందుకంటున్నాడు పౌలు? నువ్వు చచ్చిపోయింది ఎందుకంటున్నాడు అంటే ఆజ్ఞను హేతువు చేసుకొని పాపం వచ్చింది, అలా నన్ను చంపేసింది. నువ్వు చచ్చిపోవడానికి, నువ్వు పాపంలో పడిపోవడానికి ఒకటి కారణము ఏముందంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. అది ఎవరు మార్చలేడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మంచిదే, అది చెడ్డదేం కాదు అంటాడు. మరి ధర్మశాస్త్రము చెడ్డదందుమా? అట్లన రాదు. ధర్మశాస్త్రం మంచిదే, దాన్ని అతిక్రమించినప్పుడే అది నీకు ఎలా అయిపోయింది? చెడ్డదిగా మారిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి శాసనం కూడా, దేవుడు పెట్టినటువంటి రూలు కూడా మంచిదే. కానీ నువ్వు అతిక్రమించడం వలన ఏమైపోయిందంటే నీకు మరణం వచ్చింది, పాపానికి జీవము వచ్చింది.
అలానే కొనసాగుతుంది అన్నాడు. 13 వచనం మొత్తం అయిపోయినా అన్నది. ఇంకా చదువు. ఇప్పుడు అన్నాడు చూడండి, ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి గలదై ఉత్తమమైనదై ఉంది. అది కూడా ఉత్తమమైనది. నాకు మరణకరణమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైనది ఏంది? దాని మూలంగానే. కానీ ఉత్తమమైనది ఏంది? ఉత్తమమైనది ఏంది? ఆజ్ఞ. ఉత్తమమైన దాని మూలముగా పాపం ఏం చేస్తుందంట? చెప్పు. ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైన. చూడండి ఎంత బాగా అర్థమైపోతుంది, సింపుల్గా అర్థమైపోతుంది. అంటే పాపానికి బలమే ఆజ్ఞ, మనకు కూడా బలము ఆజ్ఞ. దాన్ని అతిక్రమిస్తేనే వస్తుంది పాపము. ఆ పాపానికి వచ్చేదే జీతము మరణము. ఆ మరణాన్ని అప్లై చేసేవాడే దేవుడు. ఇప్పుడు చెప్పండి, మనిషిని ఆజ్ఞ చంపుతుందా? దేవుడే చంపుతున్నాడా? పాపం చంపుతుందా? మూడు కూడా చంపుతాయి. కానీ ఫస్ట్ రేపేది ఏది? ఆజ్ఞ. ఆజ్ఞ తర్వాత పాపం. ఆ పాపం వెళ్ళి ఏం చేస్తుంది? మరణాన్ని తడుతుంది. మరణం అనేటువంటి వార్త చెవిన పడింది అనుకో, దేవుడు ఇష్టం లేకుండా కూడా సంతకం ఏం చేయాలా? నాకు ఇష్టం లేదరా, నువ్వు దుష్టుడిగా మరణం చెందడం నాకు ఇష్టం లేదు. బట్ కాకపోతే ఏముంది పైన? నేను మాట తప్పని వాడని కాదు కదా, నేను పక్షపాతిని కాదు కదా, నేను అన్యాసుని కాను కదా, కనుక ఇప్పుడు నేనేం చేయాలా? సంతకం పెట్టాల్సిందే, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి దేవుడే ఏం చేసినట్టుంది అంతే, ఇక మనల్ని చంపేసినట్టుగానే కనబడుతుంది. కనుక అపవాదికి ఉన్నటువంటి బలమే అది, మనం గ్రహిస్తలేము. వాడుకున్నటువంటి ఆయుధమే ఆజ్ఞ. కనుక దయచేసి ఆజ్ఞని మీరకుండా ప్రవర్తించు వారైతే అదే వాక్యం నిన్ను ఏం చేస్తుంది? అంతే. పాటలు పాడినప్పుడు మీకు అర్థమైందో లేదు, నాకు ఆ పాట అయినప్పుడు అదే అర్థమైంది. నీ వాక్యమే నన్ను బ్రతికించను. తర్వాత ఆ వాక్యంలో ఆ పాటలో యాడ్ చేయాల్సినటువంటి విషయం ఏంటో అని చూస్తే, నీ వాక్యమే నన్ను మరలా చంపును. చంపేస్తుంది కూడా అదే వాక్యమే. అదే వాక్యం కూడా మనల్ని చంపేస్తుంది మీరితే. అదే వాక్యం మనం బ్రతికిస్తే పాటిస్తే, బ్రతికిస్తుంది పాటిస్తే, మీరితే చంపేస్తుంది. అంతే, సింపుల్ అనమాట. అంతకు మించింది ఏం లేదు. కనుక దయచేసి మనం చేయాల్సినటువంటి పని ఏంది మీరు చెప్పండి. ఇప్పుడు ఆజ్ఞను ఎప్పటికీ అతిక్రమించదు. దాంట్లోనే జీవం ఉంది. నిన్ను సంపాలనకి దేవునికి ఇష్టం లేదు, అస్సలు లేదు. నువ్వు చచ్చిపోవాలన్న ఇష్టం దేవునికి అస్సలు లేదు. కాకపోతే నీ దేవుడు నా దేవుడు ఒక క్రమం ఏర్పరిచాడు. ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు, పోలీసులు, న్యాయమూర్తులు, సొసైటీ ఒక రూల్ ఎట్టయితే పెట్టుకుందో, ఆ రూల్ ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు కనుక ఇది ఎంతైతే న్యాయబద్ధమో, ఇది ఎంతైతే క్రమమో, దేవుడు కూడా మానవాళికి ఒక క్రమం ఏర్పరిచాడు. ఆ క్రమానుగుణంగా ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారమే ఆ ఆజ్ఞలోని జీవాన్ని మరణాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు తెచ్చినాడు. దానిలో ఏమేమి ఉండవి? కరెంట్ ఉంది, తర్వాత ఇల్లు ఉండవి, తర్వాత గ్యాస్ ఉంది. నువ్వు నాకు గ్యాస్ కూడా రావాలయ్యా అని చెప్పేసి అన్నావు అనుకో, నువ్వు ఫస్ట్ అయితే ఆ ఫామ్ అంతా ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? అన్నీ వస్తుంది. మనం ఏమనుకుంటామంటే నాకు ఇది కూడా రావాలా, ఇది కూడా రావాలంటాడు. కానీ దేవుడు ఏం ప్రణాళిక పెట్టినాడు? ఆల్రెడీ ఒక ప్రణాళిక సిద్ధం చేసినాడు. ఏం ప్రణాళిక పెట్టినాడంటే మాటలోనే మరణం పెట్టినాడు, జీవం పెట్టినాడు. నువ్వు మరలా నాకు జీవం రావాలా, నాకు మంచి పరలోకం రావాలా నువ్వు కోరనక్కర్లేదు. నువ్వు దేన్ని పాటిస్తే అడిగిపోతావు? ఇచ్చిన మాటను పాటిస్తే అడిగిపోతావు అంతే. నేను గొప్ప చేసేది ఏం లేదు, నేను ప్రత్యేకంగా ఏం చేసేది లేదు, నీకు ప్రత్యేకంగా పరలోకం సిద్ధపరిచేది కూడా లేదు. నువ్వు పుట్టకముందే అన్నింటినీ సిద్ధం చేసినాను. ఆ సిద్ధం చేసినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటావా, అదే నిన్ను అడగ తీసుకెళ్తుంది. ఆ మాటను మితిమీరితివా, అదే నిన్ను ఆడకి తీసుకెళ్తుంది, నరకని తీసుకెళ్తుంది. పౌలు ఒక మాట అంటాడు, నేను ఏం చెప్పాను, వివరణ ఎక్కువైపోయింది, సమయం కూడా ఎక్కువైపోయింది. ఏమంటాడంటే, నేను చెప్పిన ఉపదేశము మీరు ఇప్పుడు అంగీకరించిన ఎడల అదే రక్షణ సువార్త వలన మీరు రక్షింపబడుదురు అంటాడు. అదే రక్షణ సువార్త వలన మీరు రక్షింపబడుదురు అంటాడే. అంటే దాని అర్థం ఏంటంటే, మాటలోనే పెట్టినాను, నువ్వేమేమో ఫిలప్ చేయనక్కర్లేదు, ఇక నువ్వేమేమో అడుక్కోనక్కర్లేదు. ఆ మాట వినుటయే శ్రేష్టము. అక్కడే మరణం ఉంది, అక్కడే జీవం ఉంది. మరి ఇదంతా బాగానే ఉంది, మరి కరోనాకి దీనికి ఏం సంబంధము? కరోనాకి దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాదు. మనుషులందరూ ఏమన్నారు?
కరోనా ఎవరు సృష్టి అన్నాడు? జింపింగ్ అని సృష్టి అన్నారు కొంతమంది. సరే కావచ్చేమో, కానీ అదే కాదు, ఖచ్చితం అదే చెప్పకూడదు. ఒక మాట చెప్తా, ఆజ్ఞ అతిక్రమం ఏమనుకున్నాం? ఆజ్ఞను అతిక్రమిస్తే ప్రతి విపత్తు కలగాల. ఆజ్ఞ అతిక్రమిస్తేనే ప్రతి విపత్తు. మనుషులకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ప్రతి పాపానికి శిక్ష కొన్నిసార్లు అప్పుడే అమలవుతుంది, కొన్నిసార్లు చచ్చిపోయిన తర్వాత అమలవుతుంది, కొన్నిసార్లు ఇన్స్టెంట్గానే శిక్ష అమలవుతుంది. ఎప్పుడు చెప్పుందా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏడుస్తున్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేసినావు, శిక్ష ఎమ్మటే వస్తుందా? తర్వాత నరకం వెనక ఏడుసు వస్తుంది నీకు? ఎప్పుడు వస్తుంది శిక్ష నీకు? కీడు ఎప్పుడు వస్తుంది? ప్రమాదం ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, కొద్ది రోజుల కాలంలోనే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చెట్లు నరికినావు, చెట్లు నరకడం పాపము, దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. చెట్లు నరకువాడు దాని చేత అపాయం నందును. ప్రసంగి 10:9 ఉందన్నమాట. ఆజ్ఞది. ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, అతిక్రమిస్తే అక్కడే పాపమైంది. ఆ పాపానికి ఎమ్మటే ఇన్స్టెంట్గా మనకి శిక్ష, అపాయం వస్తుందా? నరకానికి పోయినాక మనకేమన్నా అపాయం వస్తుందా చెట్లు నరకడం వల్ల? ఇప్పుడే ఏమొస్తుంది చెట్లు నరకడం వల్ల? అపాయం వస్తుంది. ఏంటి అపాయము? నీకు గాలి దొరకదు, ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్. తర్వాత భూమి కూడా వేడి ఎక్కువైపోతుంది. ఆ వేడి వల్ల నీకు తీవ్రమైన రోగాలు వస్తాయి. అంటే కొన్ని తప్పిదాలకు, కొన్ని పొరపాట్లకు ఇన్స్టెంట్గానే ఏమైపోతుంది శిక్ష? శారీరకంగా అమలైపోతుంటుంది. కొన్ని పాపాలకు శిక్ష అప్పుడే రాదు. ఇప్పుడు కొన్ని పాపాలు అంటే ఏం పాపాలు? నువ్వు అబద్ధం ఆడావు, ఈ అబద్ధానికి ఏమైనా శిక్ష వస్తుందా? ఈ అబద్ధాలన్నిటికి కలిపి శిక్ష ఎప్పుడు వస్తుంది? మళ్ళీ నువ్వు సచ్చిన తర్వాత నరకంలో వస్తుంది. అంటే కొన్నింటికి ఇన్స్టెంట్గా వస్తుంది, కొన్నింటికి ఇన్స్టెంట్గా వచ్చింది కదా అని చెప్పేసి ఈ పాపం మరలా చచ్చిపోయిన తర్వాత అప్లై కాదు అనుకోవద్దండి. ఈ ఇన్స్టెంట్గా వచ్చిన దాన్ని అప్లై చేస్తాడు, తర్వాత అన్నింటినీ కలిపి అప్లై చేసి ఆడ ఎడుస్తాడు. యాడా? నరకంలో. అందుకని ఆ కాలం ఎంత ఉంది? యుగాలు. అందుకనమాట, అందుకని అంత ఉంది ఆ కాలము. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. కరోనా రావడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కోర్స్ మనం ఏమనుకోవచ్చు, జింపింగ్ గాడు నేనే దేవుణ్ణి అనే ఉండొచ్చు, అందుకొరకు కూడా అయ్యుండొచ్చు. కానీ అది ఇన్స్టెంట్గా జరిగేటువంటి పాపము, దోషము, అపాయం కాదు. నేనే దేవుణ్ణి అన్న మాటకి ఇన్స్టెంట్గా జరుగుతుందా? అప్పుడప్పుడే శిక్ష వస్తుందా? ఇప్పుడు నేనే అంటున్నాను నేనే దేవుణ్ణి, శిక్ష వస్తుందా? ఇప్పుడు రాదు. ఇదే గర్వంతో నేను సచ్చే వరకు ఉన్నాను అనుకో, ఎప్పుడు అప్లై అవుతుంది దీనికి శిక్ష? సచ్చిన తర్వాత. ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేటువంటి దానిలో జింపింగ్ గాడు అన్నట్టుగా, నేనే దేవుణ్ణి అన్నట్టుగా దానికి శిక్ష వచ్చిండొచ్చు. దేవుడు ఏమన్నాడంటే, ప్రకృతిని పాడు చేస్తే అది నిన్ను పాడు చేస్తుంది అన్నాడు. ఇదైతే ఇన్స్టెంట్గా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? కరోనా ఒక రోగం వచ్చిందంటే ప్రకృతిని మానవుడు ఏం చేసి ఉండాలా? పాడు చేసి ఉండాలా? అంటే ఆజ్ఞను అతిక్రమించి ఉండాలా? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చి జీతం ఏమవుతుంది? మరణం అవుతుంది. కాకపోతే కరోనా ఇన్స్టెంట్గా అప్పుడే వచ్చింది. అందుకని దానివల్ల ఎంతమంది చచ్చిపోయినారు? అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఈ కరోనా రావడానికి ఎవరెవరు కారణమై ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరెవరు కారణమై ఉంటారు? 1 ఆజ్ఞ, 2 పాపము, 3 అప్లై చేసేవాడు ఎవడిగా? దేవుడే. అంటే సింపుల్గా అర్థమయ్యే విషయం ఏంటంటే, అంటే ఆజ్ఞలోనే మొత్తం దాగి ఉంది కనుక దాన్ని అతిక్రమించిన తర్వాత అది పాపం అవుతుంది. పాపానికి వచ్చేటువంటి జీతం మరణం అవుతుంది. ఆ మరణాన్ని అప్లై చేసేవాళ్ళు ఎవరు? దేవుడే. కాకపోతే ఆ మరణాన్ని దేవుడు నరకానికి వెళ్ళిన తర్వాత అప్లై చేయలేదు, అప్పుడే చేసినాడు కనుక అది ఏ రూపంలో అప్లై చేసినాడు? అంతే సింపుల్. ఏ రూపంలో అప్లై చేసినాడు? దాన్ని కరోనా రూపంలో అప్లై చేసినాడు. దానికి మించింది ఏముంది? ఆ దినాల్లో కొట్టుకు చచ్చినారు. ఎట్ట కొట్టుకొని చచ్చినారంటే, ఇది మనిషిని తప్పిదమే, ఇది దేవుని యొక్క సృష్టి, ఇది మనిషి యొక్క సృష్టి అనుకున్నాడు. అరే బాబు, ఆజ్ఞ సృష్టి. అది ఎవరి సృష్టి? ఆజ్ఞ సృష్టి. ఆటోమేటిక్గా దేవుడు కూడా దానిలోకి ఏమైపోతాడు? ఇన్బిల్డ్గా వచ్చేస్తాడు చివరికి. ఇష్టం లేకపోయినా కూడా ఇప్పుడు నేనేం చేయాలా? అప్లై చేయాల కరోనా, అంతే. ఎందుకంటే ఆ యొక్క ప్రకృతిలోనే ఏం పెట్టినాడంటే, ఈ లెక్క మీద జీవం పెట్టినాడు, ఆక్సిజన్ పెట్టినాడు, కార్బన్ డైఆక్సైడ్ కూడా పెట్టినాడు ప్రకృతి. అందుకని ఏమన్నాడు? మీ దోషమును బట్టి ప్రకృతి తన క్రమము తప్పింది. క్రమము తప్పి నీ మీదకి ఏమి ఇడిచింది? ప్రకృతి కరోనా ఇడిచింది. అయితే అది రావడానికి గల కారణం ఏంటంటే, ఆజ్ఞ ఇచ్చాను, అది అతిక్రమించావు, అది పాపమైంది, మరణం అప్లై చేయాలి, దానికి నేనే రావాలి కనుక కరోనాను పంపించాను.
అంతే సింపుల్. ఈ దానికి మానవుని సృష్టి, దేవుని సృష్టి అని చెప్పేసి ఆనాటి దినాల్లో ఆ కరోనా సిచ్యువేషన్లో సత్యమెరిగి బోధకులైన వాళ్ళందరూ కూడా చాలా కొట్టిమిట్లు అన్నారు. ఆడ చిన్న సింపుల్ సంగతి ఏంటంటే, గిది తేలిపోయింది అనుకోండి, ఆజ్ఞ విషయంలో మనకి తేలిపోయింది అనుకోండి. బైబిల్లో రోమపత్రికలో ఏమన్నాడు? పాపము దేని ఆధారం చేసుకుందంట? ఆజ్ఞని హేతువు చేసుకుంది. ఆ ఆజ్ఞని హేతువు చేసుకునే ప్రపంచ మానవాళికి కొన్ని సందర్భాల్లో ఇన్స్టెంట్గా విపత్తు తెప్పిస్తుంది. తర్వాత అదే పాపం ఏం చేస్తుంది? చచ్చిపోయిన తర్వాత నరకానికి పంపిస్తుంది. కనుక మీకు అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కనుక ఒక విషయం చెప్పండి, ఇప్పుడు లాస్ట్ అయిపోయింది. ఏంటంటే ఆజ్ఞలో ఏముంది? మరణం ఉంది, ఇంకా జీవం ఉంది. కరోనా ఎవరు సృష్టి అంటారు? ఎవరు సృష్టి? మానవుని సృష్టి. కానీ ఆ మానవుడు దాన్ని కొని తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం చేస్తే ఏమొస్తుంది? పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం అవుతుంది. ఆ మరణాన్ని అప్లై చేసే వాళ్ళు ఎవరు? దేవుడు. అంతే సింపుల్గా. దానికి మించిన వివరణ మరొకటి ఉండదు. దానికి తెగేసుకొని కొట్లాడాల్సిన అక్కర్లేదు, జుట్టు బీక్కోవాల్సిన అక్కర్లేదు. అందుకని నేను ఆ టైటిల్లో ముందే చెప్పినాను, కరోనా అనేది దేవుని సృష్టి, మానవుని సృష్టి, తేల్చేద్దాం రండి అని చెప్పినాను. మరి మీకు అర్థమేంటే అది తేలింటుంది, అర్థం కాలేకుంటే తేలిలేకుంటుంది. కనుక మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మీకు జీవము రావాలన్నా, నరకం రావాలన్నా దేవుడు ప్రత్యేకంగా నీకు ఏం మళ్ళా ప్రత్యేకంగా తీసుకొని అక్కడికి వెళ్ళడు. ఇంక అంతా కూడా ఏడబెట్టినాడు ఇన్బిల్ట్గా. దేనిలో సిద్ధం చేసి పెట్టినాడు? దేనిలో సిద్ధం చేసినాడు? దేనిలో సిద్ధం చేసినాడు అన్నాడు కదా. లేఖనంలో ఉంది నిత్య జీవము, అదే లేఖనంలో ఉంది నీకు నిత్య నరకం ఉంది. అందుకనే భక్తులు అన్నారు, అయ్యో మాట పాటించండి, మాట పాటించండి, ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు, ఇదే మేలు, దీంట్లోనే మేలుంది, దీంట్లోనే కీడుందని వాళ్ళు, నేను చెప్పకూడదు కానీ చాలా చాలా చెప్పారు వాళ్ళు. కనుక దీంట్లోనే మరణం ఉంది, దీన్ని అతిక్రమిస్తే మరణం అవుతావు, దీన్ని పాటిస్తేవా నిత్య జీవంలోకి వెళ్ళిపోతామని ఈ సంగతులు మీకు అర్థమైనా నేను భావిస్తూ నా మాటలు ముగిస్తూ, అర్థం కాకపోతే తర్వాత మీరు నన్ను అడగొచ్చని తెలియజేస్తూ మిగతా సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నానండి.